ఇంకా బతుకుందా? హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే ఇక్కడ మన ఫిషర్మెన్స్ అయితే చాలామంది చేపలు పడుతున్నారు. ఇక్కడ మీరు సర్ఫింగ్ చేద్దామని వస్తే వేవ్స్ అండ్ అలానే వెదర్ బాగోలేదనేసి కొంచెం స్టాప్ అయ్యాం. సో మన ఊళ్ళో అయితే చాలా అంటే చాలా ఎక్కువ చేపలు చూపిస్తాను చూడండి వాళ్ళు ఎలా పడుతున్నారో. ఇసురోలో ఉంటుంది కదా, ఇసురోలా ఇసిరేసి గబ్బుకో చేప ఒక్కసారి గుంపుగా ఒకేసారి చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చూడండి వాళ్ళని చూపిస్తాను. వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఆ ప్లేస్లోని. మన వాళ్ళు చేపలు పడుతున్నారు, ఎలా పడుతున్నారో చూడండి, బుర్ర తిరిగిపోద్ది. ఇలాంటి వీడియో మీరు చూసుండ్రు, చూపిస్తాను దగ్గర నుంచి. అక్కడ ఎర్రజాన్ ఉన్నాయి, బొంతలు అనుకుంటాను చేపలు. చూడండి వాళ్ళు ఒక్కళ్ళు ఎలా ఉన్నారు చూపించండి. మనోళ్ళు ఒకళ్ళు ఫస్ట్ వేసి వాళ్ళకి పడిన తర్వాత ఒడ్డుకు వచ్చేసి ఆ చేపలను అక్కడ ఒడ్డుని దించేసి నెక్స్ట్ ఇంకొక చేపకు వస్తున్నారనమాట. చూడండి లైన్ ఉన్నారు ఒక్కొక్కరు. ఆ ప్లేస్లో అయితే ఉన్నాయి చేపలు, ఆ ప్లేస్లో నుంచి చూస్తున్నారు. కరెక్ట్గా ఒక మంచి చేపలు చూసి అది ఒకేసారి కరెక్ట్లకి వెనక్కి వస్తాయి అన్నమాట. వెనక్కి వచ్చి దాని టైం చూసి ఒకేసారి ఇసుతారు, ముందు దొరికిపోతాయి. వెయిట్ చేస్తున్నారు ఈ చేపల కోసం. పేషెన్స్గా ఉండాలి, ఎందుకంటే సముద్ర చేపలు ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఉండవు, డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా చాలాసేపు నుండి అలా చూస్తూనే ఉన్నారు. చూద్దాం, మంచి చేపలు పడతారు, చూపిస్తాను అవి కూడా, మీరైతే మిస్ అవ్వద్దు. మన వాళ్ళు అయిపోయి ఆల్మోస్ట్ చాలా వరకు ఎర్రలేదనేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వచ్చిన చూపిస్తాను. సో ఇంతవరకు వాళ్ళు ఏ చేపలు పట్టారో చూపిస్తాను చూడండి. బొంతలే మొత్తం వాళ్ళు పట్టినవన్నీ కూడా చూపిస్తాను, మిస్ అవ్వద్దు చూడండి. ఇంకా బతుకుందా? ఈ బొంగు నిండగా అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా బొంతలు. ఇవి ఫ్రెష్గా సవకలు ఉన్నాయి అన్నీ కూడా చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, పెద్ద పెద్ద బొంతలు అన్నీ కూడా ఒకే ప్లేస్లో. ఈ 3 days నుంచి బాగా వర్షాలు కదా, సో అందువల్ల క్లైమేట్ అనేది చేంజ్ అయింది, గాలి కూడా చేంజ్ అయింది. సో అందువల్ల చేపలన్నీ కూడా ఒడ్డుకి దరికి రావడం వల్ల మన ఇసురాలో ఏమో ఇంకా బాగా పండుతున్న బండ. చూసారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో, ఒక్కొక్కరు వాళ్ళు తెచ్చుకున్న బొంగలు కూడా నిండిపోయి అలా ఉన్నాయి. సో ఇంకా మన వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంక మిగతా 2 వెళ్ళిపోయారు వాళ్ళు. ఏంటి కూడా బొంగలు అంటే ఏంటి? మూమెంట్ అంటే ఇప్పుడు మంచి క్లైమేట్ కదా, మంచి చేపలు ఉన్నాయి, నార్మల్గా ఉండదు మన ఫిషర్మెన్స్తోని. వాళ్ళంతా కూడా మంచి పేషెన్స్తో వెయిట్ చేసి వీడియో అదే చేపలు పడుతున్నారు. బొంగలంటే ఇలాంటి పట్టాలంటే పేషెన్స్ ఉండాలి, ఆ పేషెన్స్తో పడుతున్నారు. సో వాళ్ళు ఎలా పడుతున్నారో చూద్దాం. బొంగలంటే ఏంట్రా? బొంగ అంటే ఇప్పుడు చేపలన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని ఒక తాడుతో అల్లుతారనమాట. అది మా ఫిషర్మెన్స్ చాలామంది తెలుసు, బొంగలాన్స్ అని అంటారు. సో మీ భాషలో ఏమంటారు ఒకసారి
మిస్ అయిపోయా. మూడు చేపలు ఉన్నాయి, చూపిస్తాను ఎలా తీస్తారో. అదే బాగుంటాయి, చాలా రుచి. ఆడుకోవాలా దాంతో కొంచెం మీరే చేస్తారు. ఎక్కడ పట్టుకోండి, ఇదిగోండి ఫ్రెష్ది, చాలా ఫ్రెష్. ఇప్పుడే లైవ్లో చూసారు కదా, బతికే ఉంది. ఇది బొంత కొట్టుకుంటుంది గిజగిజగిజని, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏవో ఇంకా చాలా బతికే ఉంది. ఇంకొచ్చారి చూపిస్తాను. అది ఇగో ఇది వారవా, ఇది వారవా. ఇది ముళ్ళుగానే గుచ్చుకుందనుకో, చాలా అంటే చాలా సలుపు, చాలా అంటే చాలా ఎక్కువసేపు కూడా బతుకుతుంది. ఇది చూడండి ఎలా ఉందో, ఇంకా బతికే ఉంది. ఇది వదిలేద్దాం. సో చాలామంది తింటారు, మనం కూడా తింటాము. కాకపోతే వాళ్ళు వదిలేశారు, ఎందుకులే ఇలాంటివనేసి. ఆ బొంతలో మంచిగా చేపలు కాబట్టి అవి ఎందుకు. ఇది చాలా డేంజరస్ కూడా, చూసారా దీని ముళ్ళు ఎలా ఉన్నాయో. ప్రాణం పోసేది. ఇది చాలాసేపు కూడా బతుకుతూ ఉంటుంది. అండ్ ఇది సముద్రంలో కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈగుతుంది, అంతలా ఉంటుంది దీంతో. ఒకటే అడ్డ
పోనీ అన్న పడతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతవరకు చూసారు కదా వీడియో. ఆ వీడియోలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మన ఫిషర్మెన్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి, ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి అంటే చేపలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి, రెగ్యులర్గా రోజు ఒకే టైంలో అయితే ఉండవు. సో ఈరోజు ఏంటంటే 3 days నుంచి వెదర్ మారింది కాబట్టి, అలానే గాలి చేంజ్ అయింది కాబట్టి, సో ఈరోజు ఒక డైరెక్షన్స్లో వస్తుంది విండ్ అండ్ వాటర్ కూడా. సో దాంతోపాటు ఈ బొంతలు అనేవి అలలు ఉంటాయి కదా, అలలతో ఎక్కువగా అవుతాయి. సో దానిని వీళ్ళు అనువుగా తీసుకొని బాగా క్యాచ్ చేసి ఈ స్పాట్ ఎంచుకొని చాలా ఎక్కువ చేపలు పట్టారు. చూసారు కదా ఎలా పడుతున్నారు కంటిన్యూస్గా. సో మన ఫిషర్మ్యాన్స్తో అయితే ఇలా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్స్లో. సో డూ సబ్స్క్రైబ్ అండ్ మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. సో సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.